వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి, ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే, సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక 108 డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలో అడిగి తెలుసుకుందాం. సో అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, హీరో, యాక్టర్, అన్ని రకాల పాత్రలకి న్యాయం చేసే అద్భుతమైన నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గారు దుర్మరణం పాలయ్యారు. చాలా విషాదమైన వార్త. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు నా మేనమామ డాక్టర్ శివప్రసాద్కి బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు. సో చాలాసార్లు మా ఇంటికి, అంజమేడు ఇంటికి, కాళాశ్రీకి వెళ్తూ రాజేంద్ర ప్రసాద్ గారు మా ఇంటికి రావడం, మా ఇంట్లో భోంచేయడము, అంటే మా వీఆర్ లైక్ ఫ్యామిలీ. సో వాళ్ళ కుమార్తె గాయత్రి గారు మరణం చాలా చాలా చింతిస్తూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సో అసలు గాయత్రి పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి? ఇంత చిన్న ఏజ్లో 38 ఇయర్స్, ఆమె న్యూట్రిషనిస్ట్ల అమ్మాయి. సో ఆ అమ్మాయికి తెలుసు ఏది తింటే కరెక్టు, ఏది అవాయిడ్ చేయాలి, ఇవన్నీ తెలుసు. అయినప్పటికీ ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది పేరులో బలం. పేరులో బలం బాగుంటే ఆయుష్ పోస్తుంది, డబ్బులు ఇస్తుంది, పేరు, డబ్బు, కీర్తి లభిస్తుంది. ఆమె వాడే స్పెల్లింగ్ నేను చూసింది GAYATRI. సో GAYATRIలో G అంటే 3, A అంటే 1, Y అంటే 1, A అంటే 1, T అంటే 4, R అంటే 2, I అంటే 1. చైల్డ్ సిస్టమ్ 13వ నంబర్. ఈ 13వ నంబర్ని రాహు సంఖ్య, ఈ 13వ నంబర్ని మృత్యు సంఖ్య, అర్లీ డెత్ నంబర్. ఇలా 13 నంబర్ వచ్చే దివ్యభారతి చిన్న ఏజ్లో చనిపోవడం, ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు, ద గ్రేట్ సంజయ్ గాంధీ గారు చిన్న ఏజ్లోనే చనిపోవడం కారణం ఈ 13వ నంబర్. సో గాయత్రిలో కూడా ఈ 13వ నంబర్ ఉండడం ఇలాంటి బ్యాడ్ ఎఫెక్ట్కి ప్రధాన కారణం. ఇది కాకుండా పైథాగరస్ సిస్టంలో, అంటే ఈ పైథాగరస్ సిస్టంలో నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. G అంటే 7, A అంటే 1, Y అంటే 7, A అంటే 1, T అంటే 2, R అంటే 9, I అంటే 9. టోటల్ గాయత్రిలో 36వ సంఖ్య. 3 దేవతల గురువు, 6 రాక్షసుల గురువు. ఈ 3, 6 పక్క పక్కన కూర్చోకూడదు. ఈ 3 పక్కన 6 కూర్చుంటే దేవతలు, రాక్షసులు పక్క పక్కన కూర్చుంటే జీవితం, ఆరోగ్యం, కాపురం ధ్వంసం అవుతాయి. AVS 3 letters 6. ఈ డైడ్ విత్ లివర్ క్యాన్సర్ అట్ ఏ వెరీ యంగ్ ఏజ్. అనుష, ఈ అమ్మాయి గొంతు కోసారు, వాళ్ళ పేరెంట్స్ వర్ కిల్డ్ ఇన్ విజయవాడ. సలీం మూవీ మోహన్ బాబు గారికి పెద్ద నష్టం. 6-3. ఈ గాయత్రిలో కూడా 6-3 ఎఫెక్ట్. 3 పక్కన 6 కూర్చుంది, 6-3 ఎఫెక్ట్ ఉంది. సో నెల్లూరు పక్క 6-3 అంటే పైరు 6-3 అంటే పైరు కొట్టుకోపోయేది. కాపురం 6 అంటే కాపురంలో కొట్లాట్లు. ఆరోగ్యం 6 అంటే ఆరోగ్యం ధ్వంసం. సో ఎవరైనా సరే, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, లేదా మామూలు ఆర్డినరీ పర్సన్ అయినా సరే, ఈ 36 నంబర్ని తట్టుకోలేరు. మామూలు మనిషి పేరులో 36 ఉంటే కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది, రిలేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొట్లాట్లు వస్తాయి.
ద మోర్ ద నేమ్ ద మోర్ ద ప్రాబ్లం. నేను కొన్ని వేల మంది గాయత్రుల పేరులో కరెక్షన్ ఇచ్చాను, వాళ్ళు అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో GAYATRI అయితే ఇది, GAYATHRI అయితే 13, 18 అయిపోతుంది. 18 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్. అండ్ పైథాగరస్ సిస్టంలో 33 నంబర్ వస్తుంది. టోటల్ నంబర్ 44లో AAI, ఏ అంటే 1, ఏ అంటే 1, I అంటే 9. 44లో 11 ఓవల్స్ పోతే 33. ఈ 33ని అర్లీ హెల్త్ ప్రాబ్లం, అర్లీ డెత్ బై హెల్త్ ప్రాబ్లం, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్. అండ్ ఈ 33 నుంచి చూసిన అందరూ కూడా అర్లీ డెత్ బికాస్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఎనిమీస్. సో GAYATRI బాలేదు, GAYATHRI బాలేదు. సో ఎవరైనా సరే వాళ్ళ పేరు గాయత్రి అయితే ఈ పేరులో 100% న్యూమరాలజీ కరెక్షన్ అవసరం. సో స్క్రీన్లో కనిపిస్తున్న 7 నంబర్లో ఏదో ఒక నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఇంతకుముందు మణికొండలో ఆదివారం మాత్రమే ఉండేవాడిని, ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ 7 రోజులు మణికొండ ఆఫీస్లో ఉంటున్నాను. రావాలనుకున్న వాళ్ళు ప్రయర్ అపాయింట్మెంట్, సో 1 డే ముందు అపాయింట్మెంట్ తీసుకొని టైం ఫిక్స్ చేయాలి. ఎందుకంటే కంప్లీట్ అపాయింట్మెంట్స్ ఇవ్వము, ఒక రోజుకి 3 మార్నింగ్ ఒకరికి, మధ్యాహ్నం ఒకరికి, సాయంత్రం ఒకరికి 3 అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్గా రాలేము అన్న వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, బట్ నేరుగా రావడానికి ట్రై చేయండి. మీ సమస్యలు ఏది నాకు చెప్పక్కర్లేదు, నేను మీ పేరు చూసిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం 2 చెప్తాను. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము.
ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1 2 3 4 నంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months 5 months 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ మనం జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి, అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ కాంటాక్ట్ నెంబర్స్ని ఫాలో అయితే బెటర్గా ఉంటుందనేది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మీకు అది చెప్తారు. ఒకసారి అది కూడా మీరు చూసి ఫాలో అవ్వండి.